హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. నేను మీకు ఈరోజు ఇప్పుడు బ్రోకోలీ ఫ్రై ఎట్లా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. బ్రోకోలీ వచ్చి చాలా చిన్నగా కట్ చేసుకుని ఇట్లా హాట్ వాటర్లో హీట్ చేయాలండి. ఎందుకంటే అప్పుడే లోపుండే పురుగులన్నీ చనిపోతాయి. బ్రోకోలీ కూడా అప్పుడు బాగా ఉడుకుతుందండి. ఇట్లా ఒక 5-10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి. ఇట్లా ఉడికేటప్పుడు నేను 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసినానండి. నెక్స్ట్ ఆ బ్రోకోలీ తీసేయాలండి. చాలా వేడిగా ఉంటుంది కదండి, అందుకే ఒక 5-10 మినిట్స్ చల్లగా అయినాక నెక్స్ట్ మన ప్రాసెస్ అంతాను స్టార్ట్ చేయాలండి. వేడిగా ఉన్నప్పుడే చేస్తే గాన మనకి ఆ శనగపిండి నెక్స్ట్ బియ్యం పిండి అంతాను సరిగ్గా పట్టదు దానికి. అందుకే ఈ బ్రోకోలీ వచ్చేసి కొంచెము చల్లగా ఏకి పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ మనం ఉడికించిన ఆ వాటర్ కూడాను వెంటనే సింక్లో వేయకూడదండి. ఆ వేడి నీళ్ళు సింక్లో వేస్తే కన్నా ఆ సింక్లో ఉండే పైప్ అంతాను కాలిపోతుంది. అందుకే ఆ వేడి నీళ్ళు వచ్చేసి పక్కన పెట్టాలండి. అది కూడాను కొంచెం కూల్ అయినాక మనము పాడేసేయాలండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ బ్రోకోలీ వచ్చేసి చల్లగైనాక ఏమేమి మసాలాలు వేయాలో అవన్నీ వేసేస్తామండి. ఈ బ్రోకోలీ ఫ్రైకి కావాల్సినవి శనగపిండి, బియ్యం పిండి, నెక్స్ట్ టర్మరిక్ పౌడరు, చిల్లీ పౌడరు, సాల్ట్, వాటరు అంతేనండి. మనము ఈ బ్రోకోలీ ఫ్రై చేసేటప్పుడు మసాలా తక్కువగా ఉండాలా, బ్రోకోలీ ఎక్కువగా ఉండాలండి. అందుకే నేను శనగపిండి 2 స్పూన్స్ వేస్తానండి. నెక్స్ట్ బియ్యం పిండి 1 స్పూన్ వేస్తానండి. టర్మరిక్ పౌడర్ వచ్చేసి కొంచెంగా వేయాలండి. నెక్స్ట్ సాల్ట్ కొంచెం వేయాలండి. చిల్లీ పౌడరు కొంచెం వేయాలండి. మీకు కారం ఎక్కువగా కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి. ఇక్కడ నేను 1 స్పూన్ గరం మసాలా వేస్తానండి. అప్పుడు ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ డ్రైగా ఉన్నప్పుడే ఒకసారి కలుపుకోవాలండి. అప్పుడే బ్రోకోలీకి బాగా ఈ మసాలా అంతాను పడుతుంది. నెక్స్ట్ నేను కొంచెంగా వాటర్ తీసుకుంటానండి. ఎక్కువ తీసుకుంటాను లేదు. ఎక్కువగా వాటర్ వేస్తే కన్నా అది అంతాను నీళ్ళుగా అయిపోతుంది. అందుకే నేను ఇక్కడ చూపించిన విధంగా కొంచెంగా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇట్లా కలుపుకుంటే చాలండి. బాగా అప్పుడు బ్రోకోలీ అంతాను విడివిడిగా ఫ్రై చేసేటప్పుడు విడివిడిగా బాగా వస్తుంది ఫ్రై అయ్యి. ఇట్లా ఉండాలండి ఫ్రై చేసేటప్పుడు. ఆయిల్ వచ్చి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం కలుపుకున్న మసాలా బ్రోకోలీ ఉంది కదండి, ఇదంతాను వేసి మీడియం మంటలో మనం ఫ్రై చేసుకోవాలండి. నేను ప్రతి వీడియోలోనూ చెప్తానండి చిన్న మంటలో పెట్టుకోండి, సిమ్లో పెట్టుకోండి అనేసి. ఎందుకంటే ఎక్కువ మంట పెట్టేస్తే మనకి వెజిటేబుల్స్ అంతాను ఉడకదు, వంట అంతాను మాడిపోతుందండి. మనం వేసిండేదంతా కూడా మాడిపోతుంది. అందుకే సిమ్లో పెట్టుకుని చేయాలండి. బ్రోకోలీ హెల్త్కి చాలా మంచిదండి. మనము ఇట్లా బ్రోకోలీ ఫ్రై చేసేసి స్కూల్కి కానీ, కాలేజీకి కానీ, ఆఫీస్కి కానీ స్నాక్స్కి బదులుగా ఇది కట్టిస్తే గాన చాలా బాగుంటుందండి. ఇది ఆయిల్ ఐటమ్ అయితే కూడా ఎక్కువగా పీల్చుకోదండి. ఎందుకంటే మనము తక్కువగా వేసినాం కదా. ఎందుకంటే శనగపిండి 2 స్పూన్సే వేసినాము, బియ్యం 1 స్పూనే వేసినాము. అందుకే ఆయిల్ అంతగా పీల్చుకోదండి. ఇదే సేమ్ ప్రాసెస్లో కాలీఫ్లవర్ కూడా చేసుకోవచ్చండి. ఎందుకంటే బ్రోకోలీ అండ్ కాలీఫ్లవర్ రెండు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి. ఏమంటే బ్రోకోలీ గ్రీన్ కలర్లో ఉంటుంది, కాలీఫ్లవర్ వైట్ కలర్లో ఉంటుంది కదా. అందుకే కాలీఫ్లవర్ కూడాను సేమ్ ప్రాసెస్లోనే చేయొచ్చండి. చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఫ్రై చేసినటువన్నీ ఇట్లా ఒక బౌల్లో వేసుకుని దానికి ఉప్పు, కారము మీకు కావాలంటే పెప్పర్ కూడా వేసుకుని కలుపుకొని తింటే కన్నా చాలా బాగుంటుందండి. ఓకేనండి. ఈ వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అట్లే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. అట్లే మీకు ఏమైనా డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకేనండి, బాయ్.